హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. నిన్ననే భయ జస్ట్ మన కల్కి నుంచి ఒక అప్డేట్, ఒక టీజర్ లాంటిది వదిలానమాట. బుజ్జి క్యారెక్టర్ది. సో మొత్తానికి ఆ బుజ్జి క్యారెక్టర్ ఎలా ఉంది, ఆ టీజర్ ఎలా ఉంది అని చెప్పాలంటే, నిజంగా టీజర్ చూసిన తర్వాత నాకు ఏదో తేడా కొడుతుందిరా బుజ్జి అనిపించింది. బుజ్జి ఎస్, అసలు మన ప్రభాస్ గారి కట్అవుట్ కి అసలు ఆ బుజ్జి క్యారెక్టర్ కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది నాకు డౌట్ కొడుతుంది. అండ్ మెయిన్ గా కల్కి అంటే అసలు ఎక్కడో ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు. అండ్ దాని విజువల్ ఎఫెక్ట్స్ గురించి కూడా చాలా రేంజ్ లో పెట్టుకున్నారు. అండ్ మెయిన్ గా నిన్న వదిలిన బుజ్జి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టరైజేషన్ కి వాయిస్ ఓవర్ మన కీర్తి సురేష్ ఇచ్చిందనమాట. సో చాలా ఫన్నీగా అనిపించింది, చాలా ఫన్నీగా కూడా ఉంది. అండ్ మొత్తానికి అది ఒక ఫన్నీ క్యారెక్టరైజేషన్ అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. బుజ్జి క్యారెక్టర్ అయితే మాట్లాడుతున్న తీరు కూడా చాలా ఫన్నీగా అనిపించింది. బట్ ఎక్కడైతే కల్కిలో సినిమాలో ఇలాంటి ఆస్పెక్ట్స్ మాత్రం ప్రభాస్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, అదే ఇప్పుడు పెద్ద దెబ్బ పడింది అనిపిస్తుంది భయ్య నాకైతే. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే కొంతమంది ట్రోల్స్ చేయడం, కొంతమంది కామెంట్స్ చేయడం ఇలా చేస్తున్నారు. బట్ నాకు కూడా కొంచెం అనిపించింది కానీ, బట్ నాకు దాని తర్వాత అనిపించింది ఏంటంటే, ఆలోచిస్తే కల్కి అనేది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంటలే కాదు, ఒక విజువల్ స్ట్రీటే కాదు, బట్ అందులో కూడా ఒక కామెడీ కొంచెం యాడ్ చేస్తేనే కదా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అనేది. సో మొత్తానికి ఆ ఎస్పెక్ట్స్ లో కూడా నాగవంశీ చూసడాన్ని నాకైతే అనిపించింది ఈ క్యారెక్టరైజేషన్ పరంగా అయితే. సో మొత్తానికి అయితే బీభత్సమైన మాసు ఉంటది, క్లాసు ఉంటది, అండ్ ఇలాంటి కామెడీ సీన్స్ కూడా ఉంటాయని అయితే నాకైతే క్లారిటీ వచ్చింది. అండ్ మెయిన్ గా బుజ్జి క్యారెక్టరైజేషన్ అయితే చాలా ఫన్నీగానే డిజైన్ చేశారు, ఫన్నీగానే ఉండబోతుందని ఈ చిన్న టీజర్ తో అయితే తెలియజేశారనమాట. సో మొత్తానికైతే ఏదైతే లాస్ట్ షాట్ పనుకొని ప్రభాస్ చేశాడో అదే ఇప్పుడు చాలా ట్రోలింగ్ గురవుతుంది భయ్య. ఆ షాట్ చాలా మందికి నచ్చగా కామెంట్స్ లో కూడా చెప్తున్నారనమాట. సో మొత్తానికి ఏదో తేడా కొడుతుందా అని. సో నాకు కూడా అలాగే అనిపించింది చూసిన వెంటనే. బట్ ఈ క్యారెక్టర్ పరంగా చూస్తే మాత్రం దిస్ ఈజ్ వెరీ ఫన్నీగా వెళ్తుంది అనిపించింది. సో మొత్తానికి అటు ఇటుగా బాగానే ఉంది టీజర్ అయితే. అండ్ విజువల్స్ కూడా కొంచెం నాకు వీడియో గేమ్ లాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మొత్తం విజువల్స్ వచ్చేదాకా మనము ఏది క్లారిటీగా చెప్పలేం. అండ్ ఇక టీజర్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది. మెయిన్ గా ట్రైలర్ కట్ వచ్చిన తర్వాత ఆ విజువల్ ట్రీట్ ఏంటో మనకు తెలియబోతుంది. సో చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం కామెంట్ చేయకుండా. సో మొత్తానికి ఇదిగా సంగతి అయితే. మరి మీకు ఎలా అనిపించింది బుజ్జి టీజర్? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.